సో డియర్ ఫ్రెండ్స్, సీటెడ్ క్లాసెస్కు స్వాగతం. సో ఈ వీడియోలో మనం ఏంటి అంటే ప్రీవియస్గా మనం ఎన్సీఎఫ్ 2005 గురించి ఒక వీడియో చేసుకున్నాం. పర్టికులర్లీ ఈరోజు మనం దేనిపైన చేసుకుంటున్నామంటే వీడియో ఎన్సీఎఫ్ 2005 సైన్స్ మరియు ఈవీఎస్. సైన్స్ జనరల్గా మనందరికీ తెలిసిందే. మామూలుగా చాలామంది మిత్రులు కూడా పేపర్ 2కి సంబంధించి సైన్స్కి సంబంధించి కొన్ని అంశాలను అంటే ఎన్సీఎఫ్కి సంబంధించి కానీ చేయమని అడగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈవీఎస్ గురించి కూడా దయచేసి మన మిత్రులకు, ఎందుకంటే పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఇది తప్పనిసరిగా యూస్ఫుల్ అవుతుంది. కంపల్సరీగా ఇందులోకి వెళ్ళి ఈ ఎన్సీఎఫ్ 2005 సైన్స్ మరియు ఈవీఎస్ గురించి ఏం తెలుపుతుంది అనే దానిపైన ఖచ్చితంగా 1-2 మార్కులు వస్తున్నాయి. మనకు 1 to 2 క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయి. సో దయచేసి ఈ వీడియో మీకు మార్క్స్ స్కోరింగ్లో తప్పనిసరిగా యూస్ఫుల్ అవుతుంది. సో మరొకసారి విజ్ఞప్తి, మనందరికీ తెలిసిందే ఎన్సీఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. ఈ కరికులం నుంచే మనకి ఏమవుతుంది అంటే సిలబస్ తయారవుతుంది. సిలబస్కి వెళ్ళి అదేవిధంగా టెక్స్ట్ బుక్ రూపకల్పన అనేది జరుగుతుంది. సో ప్రజెంట్గా మనకు ప్రైమరీ లెవెల్ ఈవీఎస్ కావచ్చు, లేదా 6th, 7th, 8thకి వెళ్ళి మనం సైన్స్గా మనం భావిస్తాం కదా. సో సైన్స్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు. సో ఏ బేసిస్లో ఏం తెలియజేస్తుందో ఈ అంశాలన్నిటివి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తప్పనిసరిగా ఇందులోకి వెళ్ళి 1-2 క్వశ్చన్స్ తప్పనిసరిగా ఇందులో మనకు ఫ్రేమ్ అవుతున్నాయి. అంటే పేపర్ 2 అయితేనేమో సైన్స్లో, అదేవిధంగా పేపర్ 1 అయితేనేమో దయచేసి ఈవీఎస్లో. ఓకే, సో ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే దీన్ని మనం 3 పార్ట్స్ చేసుకున్నాం. సో ఎన్సీఎఫ్ సైన్స్ అంటే ఈవీఎస్లో మనందరికీ తెలిసిందే, మిగతా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి, అంటే ఈవీఎస్ అంటే 3 సబ్జెక్టుల సమ్మేళనం. అది ఒకటి సైన్స్ ఉంటుంది, తర్వాత రెండవది సోషల్ స్టడీస్ ఉంటుంది, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 3 సబ్జెక్టులు ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి. ఈవీఎస్లో సైన్స్ కూడా ఒక పార్టే, అదేవిధంగా సోషల్ సైన్స్, సోషల్ స్టడీస్ అంటాం, అది కూడా ఒక భాగమే. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, పర్యావరణ విద్య, 3 సబ్జెక్టుల యొక్క సమ్మేళనమే మనకి ఈవీఎస్. ఆ విషయం మనందరికీ తెలిసిందే. సో ఇండైరెక్ట్ మనకి ఏంటంటే సైన్స్ ఎడ్యుకేషన్ అంటే ఇండైరెక్ట్గా అంతర్గతంగా ఈవీఎస్ గురించి మనకు సైన్స్ అనేది ఇంటిగ్రేటెడ్గా ఉంది. ఓకే, ఏదైనా ఇక్కడ ఇందులో 3-4 అంటే ఇక పార్ట్స్గా చేసుకున్నాం ఈ టాపిక్ను. అంటే ఎన్సీఎఫ్ ఏం తెలియజేస్తుందని అంటే, ఒకటేమో గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్ అంటే ఏందో చెప్పింది. వాట్ ఈజ్ గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్ 1వ పార్ట్లో. అదేవిధంగా రెండవది తీసుకున్నట్టయితే బేసిక్ క్రైటీరియా ఆఫ్ వ్యాలిడిటీ అనేది 2వ అంశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా 3వది తీసుకున్నట్టయితే ప్రైమరీ స్టేజ్ లోపల, అంటే మనం ఈవీఎస్ అనుకుంటున్నాం కదా, ప్రైమరీ లెవెల్లో సైన్స్ ఆబ్జెక్టివ్ ఏంది, సైన్స్ అన్న పదం మనం వాడడం అక్కడ ఏమంటామంటే ఈవీఎస్ అంటాం. ప్రైమరీ లెవెల్ లోపల ఆబ్జెక్టివ్స్ ఏంటి మనం ఈవీఎస్ బోధించడం లోపల, లేదా సైన్స్ ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే ఇండైరెక్ట్గా సైన్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా 4వది తీసుకున్నట్టయితే అప్పర్ ప్రైమరీ లెవెల్ లోపల దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏందని చెప్తున్నారు. అదేవిధంగా లాస్ట్ వన్ తీసుకుంటే ఎయిమ్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అని కూడా ఇచ్చారు. ఈ రకంగా ఈ 5 పార్ట్స్లో మనం ఈ ఎన్సీఎఫ్ చెప్పిన ముఖ్యమైన అంశాలు తెలుసుకోబోతున్నాం. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే వాట్ ఈజ్ గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్. అంటే 3 అంశాలు చాలా కీలకంగా చెప్పారు. ఏమంటిది గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక ట్రూ టు చైల్డ్గా ఉండాలి. అదేవిధంగా రెండవది తీసుకున్నట్టయితే ట్రూ టు లైఫ్కు ఉండాలి. అదేవిధంగా ట్రూ టు సైన్స్గా ఉండాలి అని చెప్తుంది. సో మంచి సైన్స్ విద్య అనేది ఏంటి అంటే ఇళ్ళకెళ్ళే బిట్ ఫ్రేమ్ అవుతుంది. మీరు చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి. ముఖ్యంగా పేపర్ 2లో తీసుకున్నట్టయితే ట్రూ టు చైల్డ్గా ఉండాలి, అంటే చైల్డ్కు అనుగుణంగా ఉండాలి. ట్రూ టు చైల్డ్ అంటే చైల్డ్ ఎట్లుంటారంటే డైనమిక్గా ఉంటాడు, ఎక్స్ప్లోరేటివ్గా ఉంటాడు. ట్రూ టు చైల్డ్కి అనుగుణంగా ఉండాలి అనేది ఇక్కడ. అంటే చైల్డ్ నేచర్ కానీ సబ్జెక్ట్ నేచర్ కానీ ఇక్కడ 2 ఒకే రకంగా ఉంటాయి. మామూలుగా పిల్లవాడు ఎట్లా ఎక్స్ప్లోర్గా చేస్తుంటాడు, అనేక విషయాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటాడు. అదేవిధంగా చైల్డ్ ఎట్లుంటాడు, డైనమిక్గా ఉంటాడు, ఎప్పుడు కానీ చురుకుగా ఉంటాడు. అంటే మార్పుకు లోనుకు అవుతూనే ఉంటుంది డెవలప్మెంట్లో, మనందరికీ తెలిసింది. అదేవిధంగా సైన్స్ కూడా నేచర్ ఒక కోణంలో ఏమంటామంటే డైనమిక్ నేచర్, మార్పులకు చేర్పులకు నోలవుతుంది. అదేవిధంగా ఎక్స్ప్లోరేటివ్ నేచర్ అని సైన్స్ నేచర్లో బహుశా మీరు అన్నీ తెలుసుకునే ఉంటారు. ఏదైనా ట్రూ టు చైల్డ్గా ఉండాలి, ట్రూ టు లైఫ్ అంటే నిజ జీవితానికి దగ్గరగా ఉండాలి, ట్రూ టు లైఫ్ జీవితానికి తోడ్పడేదిగా ఉండాలి, ట్రూ టు లైఫ్ జీవితానికి అనుబంధంగా ఉండాలి అనేది దగ్గరగా ఉండాలి. అదేవిధంగా ట్రూ టు సైన్స్, నిజమైన సైన్స్ కూడా అందులో ఇమిడి ఉండాలనేది.
అంటే అందులో మనం తెలిసిందే. సో సైన్స్ అంటే ప్రాసెస్ ఉంటుంది, ప్రోడక్ట్ ఉంటుంది. వాట్ ఈజ్ సైన్స్ కదా? ప్రాసెస్ ప్లస్ ప్రోడక్ట్ అంటాం, ఉత్పత్తి ప్లస్ ప్రక్రియ అంటాం, ప్రాసెస్ స్కిల్స్ అంటాం. ఈ విధంగా సైన్స్కు దగ్గరగా ఉండాలి అనేది ఈ యొక్క ఇందులోపట గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్ అనేది. మళ్ళొకసారి చూడండి, ట్రూ టు చైల్డ్, ట్రూ టు లైఫ్, ట్రూ టు సైన్స్. అదేవిధంగా రెండో అంశానికి వచ్చినట్టయితే బేసిక్ క్రైటీరియా ఆఫ్ వ్యాలిడిటీ, అంటే మామూలుగా ముఖ్యమైన సైన్స్ ఈ లక్షణాలను కలిగి ఉండాలి, ఈ క్రైటీరియా ఆఫ్ వ్యాలిడిటీ అనేది ఉండాలని చెప్పబడుతుంది ఎన్సీఎఫ్. ఒకటవది ఏంటి అంటే కాగ్నిటివ్ వ్యాలిడిటీ. ఫస్ట్ వన్ కాగ్నిటివ్ వ్యాలిడిటీ. కాగ్నిషన్ మనకు తెలిసిందే, సంజ్ఞానాత్మకత కదా, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటాం, పియాజే వైగాట్స్కీలో చూసాం. సో అది ఇక్కడ సహాయపడుతుంది. ఏమంటున్నాడంటే కాంటెంట్ కానీ ప్రాసెస్ కానీ లాంగ్వేజ్ కానీ సైన్స్లో పెంచదు. పెడగాజికల్ ప్రాసెస్ కానీ ఏజ్ అప్రాప్రియేట్గా ఉండాలి. పిల్లల కాగ్నిటివ్ లెవెల్కు చూడండి, ఏజ్ అప్రాప్రియేట్ అండ్ కాగ్నిటివ్ లెవెల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే పిల్లల యొక్క కాగ్నిటివ్ లెవెల్కు, చైల్డ్ కాగ్నిటివ్ లెవెల్కు సరిపోయే విధంగా ఉండాలి. ప్రైమరీ లెవెల్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ కాగ్నిషన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ అవగాహన చేసుకునే సామర్థ్యం మేరకు ఉండాలి. అవునా కదా? ఇన్వెస్టిగేషన్ కానీ పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్లు అంటే బిగ్గెస్ట్ మనకు చూస్తున్నాం కదా, చిన్న చిన్న వాటిని చెప్పాలి. ప్రైమరీ లెవెల్ ఏజ్ అప్రాప్రియేట్గా ఉండాలి, కాగ్నిటివ్ లెవెల్కు సరిపోయే విధంగా ఉండాలి, పిల్లల స్థాయికి తగినదిగా ఏజ్ అప్రాప్రియేట్గా ఉండాలి. అంటే ఇది కాగ్నిటివ్ వ్యాలిడిటీ అంటారు. సంజ్ఞానాత్మకత, కాగ్నిటివ్ లెవెల్ ఆఫ్ ద చైల్డ్, పియాజే అంటారు కదా. ఏది మమ్మల్ని సెన్సరీ మోటార్ స్టేజు, ప్రీ ఆపరేషనల్ స్టేజు, అదేవిధంగా కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజు, తర్వాత తీసుకున్నట్టయితే అబ్స్ట్రాక్ట్ లేదా మామూలుగా ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటారు. సో అందుకే పిల్లలకు మనం ఈ కాంటెంట్ కానీ ప్రాసెస్ కానీ లాంగ్వేజ్ కానీ పెడగాజికల్ ప్రాసెస్ కానీ, అంటే అయితే మనం బోధన ప్రక్రియ తీసుకుంటాం, పిల్లలకి ఏంటంటే కాంక్రీట్గానే చూడాలి, పిల్లవాడు పరిసరాలకు వెళ్ళి పరిశీలించాలి. అందుకే అంటే ఈవీఎస్లో మనం తీసుకుంటాం. ఏంది అంటే ఈవీఎస్ వై, వాట్, హౌ అనే దాన్ని తీసుకుంటే అంటే ఎందుకోసం అంటే ఫర్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఎన్విరాన్మెంట్ కోసం మామూలుగా పరిరక్షణ, ఫర్ ఎన్విరాన్మెంట్ అంటారు. దేని గురించి? అబౌట్ ఎన్విరాన్మెంట్ నేర్చుకుంటారంటారు. ఎట్లా నేర్చుకుంటాడు? త్రూ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి నేర్చుకోవడం అనేది జరుగుతుంది బిడ్డ, పరిసరాలను గురించి. అది సోషల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, నేచురల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఏదైనా కూడా. సో ఈ విధంగా అక్కడ ఏంటి అంటే ప్రైమరీ లెవెల్ ఏంటి అంటే కాంక్రీట్గా ఉన్న విషయాలను మాత్రమే అవగాహన చేసుకుంటాడు. ఇంకా అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది బిడ్డలో డెవలప్ కాదు. సో అది మనకు హెల్ప్ అవుతుంది ఇక్కడ. అంటే కాగ్నిటివ్ వ్యాలిడిటీ అంటే కాంటెంట్ కానీ తీసుకునే టెక్స్ట్ బుక్లో కావచ్చు, మనం తీసుకునే కాంటెంట్ కావచ్చు, మనం తీసుకునే ప్రాసెస్ ప్రక్రియ కావచ్చు, ఉపయోగించే భాష కావచ్చు, లేదా పెడగాజికల్ ప్రాసెస్ బోధనా ప్రక్రియ కావచ్చు. సో అది ఏజ్ అప్రాప్రియేట్ అంటే ఏజ్కు సరిపోయే విధంగా కాగ్నిటివ్, వాళ్ళ పిల్లల కాగ్నిటివ్ లెవెల్ ఆఫ్ ద ఏజ్ అప్రాప్రియేట్ టు రీచ్ కాగ్నిటివ్ లెవెల్ ఆఫ్ ద చైల్డ్ ఉండాలి. సో అనేది ఈ కాగ్నిటివ్ వ్యాలిడిటీ. రెండవది తీసుకున్నట్టయితే కాంటెంట్ వ్యాలిడిటీ. దీన్నే విషయం, కాంటెంట్ అంటే విషయం, విషయ సప్రమాణత అంటాం తెలుగులో. కాగ్నిటివ్ వ్యాలిడిటీ అంటే సప్రమాణత. ఏంటిది మరి? కరెక్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్. మనకు పిల్లలకి ఇచ్చే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో వ్యాలిడ్గా ఉండాలి. వ్యాలిడిటీ అంటే సప్రమాణత. ఎక్కడైనా అది ఏడ చూసినా, ఇక్కడ ఇచ్చినా, మనం అమెరికాలో ఉన్న ఏడున్నా ఆ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉండాలంటే కరెక్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. పుస్తకాలు ఇప్పుడు మనకి బిడ్డకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాడంటే కరెక్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి. తప్పుడు ఇన్ఫర్మేషన్ దయచేసి ఇవ్వకూడదు. దీన్ని ఏమంటున్నాడంటే కాంటెంట్ వ్యాలిడిటీ అంటారు. మూడోది తీసుకున్నట్టయితే ప్రాసెస్ వ్యాలిడిటీ, ప్రక్రియ. పిల్లలకి అయితే ప్రాసెస్ నేర్పుతామో ప్రాసెస్ వ్యాలిడిటీ ఉండాలి. ఇక్కడ మామూలుగా ఏదైతే ఉంటుందో ప్రాసెస్, మనం సైంటిఫిక్ అప్రోచ్ వెళ్తుంటాం, అవునా కదా? సైంటిఫిక్ మెథడ్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాం పిల్లలకు. రకరకాల మెథడ్స్ చూస్తాం ఇన్వెస్టిగేటివ్లో. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అంటాం, లేదా సైంటిఫిక్ అప్రోచ్, హ్యూరిస్టిక్ అప్రోచ్ అంటాం. ఈ ప్రాసెస్ అనేది వ్యాలిడ్గా ఉండాలి. పిల్లలు ఏదైతే ప్రాసెస్ నేర్చుకుంటున్నారో అది వ్యాలిడ్గా ఉండాలి. అదే రకంగా ముఖ్యంగా ఏంటి అంటే ఈ ప్రాసెస్ స్కిల్స్ డెవలప్మెంట్ కూడా కావాలి. అది మనకు తెలిసిందే తప్పనిసరి. ఇది ఒకటి ముఖ్యంగా ప్రాసెస్ వ్యాలిడిటీ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ అప్రోచ్ మనం తీసుకుంటాం. ఇట్ ఈజ్ ఎ వ్యాలిడ్ అప్రోచ్. ఎక్కడమైనా సైంటిఫిక్ అప్రోచ్ అనేది వ్యాలిడే. అదేవిధంగా మెథడ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటున్నాం.
అవునా కదా, ప్రాసెస్ ప్రక్రియ. పిల్లలు ఎలా నేర్చుకుంటారు, మామూలుగా ఎలా బోధిస్తాం, సైన్స్ని ఎలా నేర్చుకుంటారంటే త్రూ అబ్జర్వేషన్ మెథడ్ అంట. ఆ ప్రాసెస్ ఏంటంటే ఇట్ షుడ్ బి వ్యాలిడిటీ ఉండాలి దానికి. మనం గుర్తుంచుకోవడానికి సైంటిఫిక్ మెథడ్ మనం తీసుకోవచ్చు, లేదా హ్యూరిస్టిక్ అప్రోచ్ని మనం తీసుకోవచ్చు, లేదా ఇండక్టివ్ అప్రోచ్ అంటాం, డిడక్టివ్ మెథడ్ అంటాం. ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ వ్యాలిడిటీ అనేది చాలా ముఖ్యమైనది. ఇది ప్రాసెస్ వ్యాలిడిటీ కూడా ఉండాలి. నాలుగోది ఏమి ఇస్తున్నారు అంటే హిస్టారిక్ వ్యాలిడిటీ. అంటే మనం ఏమని చెప్తున్నారు, హిస్టారిక్ డెవలప్మెంట్ గురించి, సైన్స్ ఎట్లా డెవలప్ అయింది, హిస్టారికల్గా ఒక అంశాన్ని గురించి తెలియజేయాలి. హిస్టారిక్గా అంటే తప్పుడు సమాచారం కాదు, హిస్టారిక్గా ఎట్లా డెవలప్ అయింది అనేది ఒక క్రమానుగతంగా సిస్టమేటిక్గా అందులో నిజమే ఉండాలి, వ్యాలిడిటీ అనేది కూడా నిజమే ఉండాలి. అదేవిధంగా హిస్టారికల్ వ్యాలిడిటీగా ఉండాలి. అదేవిధంగా సైన్సు సమాజం వేరు కాదు. సైన్స్ అనేది ఏంటి అంటే సమాజం కోసం మామూలుగా సైన్స్ అనేది డెవలప్ కావడం అనేది జరిగింది ఒక కోణంలో, అంతే కదా. సైన్స్ డెవలప్మెంట్ కావడానికి మూలమైంది అంటే సమాజమే, సొసైటీ. దాని ఇంటర్లింక్ కూడా మనం హిస్టారికల్గా ఏదైతే ఉంటుందో అది హిస్టరీ తెలియజేస్తుంది, సైన్స్ హిస్టరీ అనేది తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఎన్విరాన్మెంటల్ వ్యాలిడిటీ. ఐదవది ఏమిచ్చారు, ఎన్విరాన్మెంటల్ వ్యాలిడిటీ అంటున్నారు. అంటే లోకల్ టు గ్లోబల్. సో అక్కడ ఆ బిడ్డ లోకల్ ఎన్విరాన్మెంట్ను, సహజ పరిసరాలను గురించి తెలుసుకుంటాడు, సాంఘిక పరిసరాలను నేర్చుకుంటాడు. ఇక్కడ లోకల్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్విరాన్మెంట్ అని తెలుసుకోవాలి, లోకల్ టు గ్లోబల్. సో దయచేసి ఈ ఎన్విరాన్మెంటల్ వ్యాలిడిటీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఆరవది ఎథికల్ వ్యాలిడిటీ అంటున్నారు. ఎథిక్స్ అంటే మనకు తెలుసు, హానెస్టీ కానీ కోఆపరేషన్ కానీ ఇవి చాలా ప్రాణం మనకు కదా. హానెస్టీ అనేది శాస్త్రవేత్తల లోపల కానీ సైన్స్ అనేది ఏం నేర్పాలి, మామూలుగా హానెస్టీని నేర్పాలి, కోఆపరేషన్ నేర్పాలి. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఆబ్జెక్టివిటీ కూడా ఉండాలి. అంటే అందులో సబ్జెక్టివిటీ ఉండదు, మనం పరిశోధన చేసి మన ఇష్టానుగతంగా ఉండదు, ఏ రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్నే చెప్పాలి. మన వ్యక్తిగత ఇష్టాలకు ఉండదు. దాన్ని ఏమంటామంటే ఆబ్జెక్టివిటీ అంటారు. ఇక్కడ పైన రాస్తున్నాను దయచేసి. ఎథికల్ వ్యాలిడిటీలో ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఆబ్జెక్టివిటీ అంటారు. ఆబ్జెక్టివ్గా ఉండాలి. సబ్జెక్టివ్ అంటే ఏమంటారంటే, సబ్జెక్టివిటీ అంటేనే మనకి ఇష్టమైంది. సబ్జెక్ట్ అంటే మనం సైకాలజికల్ ప్రయోగాల్లో సబ్జెక్ట్ అంటారు, అవునా కదా. సబ్జెక్ట్ అంటే ఇక్కడ మన ఇష్టం కోసం ఉండదు, ఆబ్జెక్టివ్గా ఉంటుంది, లక్ష్యాత్మకంగా ఉంటుంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే హానెస్టీ, కోఆపరేషన్. ఈ విధంగా తీసుకున్నట్టయితే బేసిక్ క్రైటీరియా ఆఫ్ వ్యాలిడిటీలో ఇండ్లకెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతుంది. ముఖ్యంగా పేపర్ 2 సైన్స్ కనుక తీసుకున్నట్టయితే తప్పనిసరిగా ఇండ్లకెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఒకటి కాగ్నిటివ్ వ్యాలిడిటీ, రెండవది కాంటెంట్ వ్యాలిడిటీ, మూడవది ప్రాసెస్ వ్యాలిడిటీ, నాలుగవది హిస్టారికల్ వ్యాలిడిటీ, ఐదవది ఎన్విరాన్మెంటల్ వ్యాలిడిటీ, ఆరవది తీసుకున్నట్టయితే ఎథికల్ వ్యాలిడిటీ. ఏ వ్యాలిడిటీ ఉండాలంటున్నాడు. సో ఇందులోపట మామూలుగా తీసుకున్నట్టయితే 4 ఇచ్చేయచ్చు, ఒక్కొక్కసారి ఏబీసీ ఆన్సర్లు ఫ్రేమ్ చేయొచ్చు, మల్టిపుల్ ఆన్సర్స్ చేయొచ్చు. లేకపోయినట్టయితే కాగ్నిటివ్ వ్యాలిడిటీ అంటే ఏంది అనేది కూడా అడుగుతున్నాడు. లేకపోయినట్టయితే మామూలుగా కాంటెంట్ వ్యాలిడిటీ అంటే ఏంది. సో దయచేసి కొంచెం డీపర్గా ఒక్కొక్కసారి కూడా దాని మీనింగ్ కూడా తెలిసి ఉండాలి మనకు, ఇంతకుముందు తెలుసుకున్నట్టు. ఓకే, నెక్స్ట్ తీసుకున్నట్టయితే ప్రైమరీ స్టేజెస్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటియో ఎన్సీఎఫ్ తెలియజేస్తుంది. అంటే ప్రైమరీ అంటే ఈవీఎస్, అవునా కదా. ఈవీఎస్ లోపల ఏమున్నాయి ఆబ్జెక్టివ్స్ అని తీసుకున్నట్టయితే వారు చెప్పిన అంశం జాయ్ఫుల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద వరల్డ్ లేదా ఎన్విరాన్మెంట్. అంటే పిల్లలు ఆనందదాయకంగా తమ పరిసరాలను ఎక్స్ప్లోర్ చేయాలి, వెళ్ళి చూడాలి, గమనించాలి. అవి సహజ పరిసరాలే కావచ్చు, లేదా మామూలుగా సాంస్కృతిక పరిసరాలు కూడా కావచ్చు. మనం చూస్తాం కదా, పరిసరాలను తీసుకుంటే మనం నేచురల్ ఎన్విరాన్మెంట్ అంటాం, మ్యాన్మేడ్ ఎన్విరాన్మెంట్ అంటాం, సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్ అంటాం. పిల్లలు ఎక్స్ప్లోర్ చేయగలగాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, అన్వేషణ చేయాలి కదా. సో జాయ్ఫుల్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జాయ్ఫుల్ ఎక్స్ప్లోరేషన్, అన్వేషణ చేయాలి పిల్లలు, ఏముందో తెలుసుకోవాలి. అదేవిధంగా రెండవది ఏంటి అంటే మామూలుగా నర్చర్ ద క్యూరియాసిటీ ఆఫ్ ద చైల్డ్. పిల్లలకు చాలా కుతూహలం ఉంటుంది, ఆ కుతూహలాన్ని అడ్డుకొట్ట వేయద్దు, నర్చర్ చేయాలి. వాళ్ళకి ఏంటంటే చెట్టును కదా మామూలుగా పెంచుతాం కదా, నర్చరింగ్ అంటాం. తల్లి తన బిడ్డను పెంచుతుంది అంటారు, నర్చర్ చేస్తుంది. అదే రకంగా పిల్లల యొక్క క్యూరియాసిటీ ఏంటి అంటే కుతూహలాన్ని పెంపొందింప చేయాలి ప్రైమరీ లెవెల్. అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఏంటి అంటే చైల్డ్ ఎంగేజ్ ఇన్ ఎక్స్ప్లోరేటరీ
అండ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ. పిల్లలకు యాక్టివిటీస్ ఎట్లా ఉండాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, పరిసరాల్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి. ఒక మొక్క గురించి ఇక్కడే కాదు బయటకు వెళ్ళి నేర్చుకొని రావాలి. అదేవిధంగా రవాణా సౌకర్యాల గురించి ఎక్స్ప్లోర్ చేయాలి, ఎట్లా ఉన్నాయి, వాళ్ళ తాతను అడిగి వాళ్ళ కాలంలో పూర్వకాలంలో ఎట్లా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాలి, అవునా కాదు. సో ఈ విధంగా అదేవిధంగా హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ, పిల్లలను మనం ఏం చేస్తాం, మొక్కను గురించి మొక్కలో ప్లాంట్స్ పాట్స్ గురించి పాఠాలు చెప్పేటప్పుడు పాఠ్యాంశం చెప్పేటప్పుడు పిల్లల్ని ఏం చేస్తామంటే మొక్కలను సేకరించగలమంట. ఇంటి వద్ద నుండి కానీ లేదా ఫీల్డ్ ట్రిప్కి వెళ్తాం, గ్రూపులుగా చేసి ఫీల్డ్ ట్రిప్లో మొక్కలను కలెక్ట్ చేసుకురమంట. వాటిని వివిధ మొక్కలను పరిశీలించమంటాం. మనం ఏమేమి ఉన్నాయో మొక్కకి ఏమేమి భాగాలు ఉన్నాయో వీళ్ళు తెచ్చినా కూడా మొక్కను మనం ఏం చేస్తామంటే డ్రా తీపిస్తాం, లేబులింగ్ చేపిస్తాం, అందులో ఏ భాగాలు ఉన్నాయి గ్రూప్లో మాట్లాడమంటాం, గ్రూప్ ప్రెజెంటేషన్ చేపిస్తాం, మిగతా పిల్లలు వాళ్ళ అభిప్రాయాలను చెప్తారు. సో ఈ విధంగా ఇవన్నిటిని ఏమంటారంటే హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ అంటాం. డ్రా చేస్తారు, మళ్ళీ ప్రెజెంటేషన్ చేస్తారు, ఇవన్నీ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చైల్డ్ ఎంగేజ్ ఇన్ ఎక్స్ప్లోరేటరీ అండ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ. అంటే ఆ విధంగా ఎంగేజ్ చేయాలి, పిల్లల్ని ఆ రకంగా ఎంగేజ్ చేయాలని చెప్పబడుతుంది. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అబ్జర్వేషన్. ఎట్లా చేసుకోవాలి పిల్లలు, అబ్జర్వేషన్ తెలుసుకోవాలి, క్లాసిఫికేషన్, ఇన్ఫరెన్స్, ఇవన్నీ కూడా బిడ్డలకు వచ్చి ఉంటే ఒక 3 మొక్కలు తీసుకుంటారు. మొక్కలు ఏ భాగాలు ఉంటాయంటే ఒకటో మొక్కలో అదే ఉంటుంది, స్టెమ్ ఉంటుంది, రూట్ ఉంటుంది, లీఫ్ ఉంటుంది, సెకండ్ ప్లాంట్, థర్డ్ ప్లాంట్. సో ఈ విధంగా ఇన్ఫరెన్స్. సో మళ్ళీ ఇంకోసారి పరిశీలన ద్వారా ఎట్లా అబ్జర్వేషన్ ద్వారా తెలుసుకుంటారు. సో ఈ విధంగా ఈ అంశాలను ఇందులో చెప్తున్నారు. మరొకసారి చూద్దాం. ప్రైమరీ స్టేజ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈవీఎస్ ఏంటంటే చైల్డ్ జాయ్ఫుల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఎన్విరాన్మెంట్. పిల్లాడు జాయ్గా అంటే ఎంజాయ్ చేయాలన్నట్టు, ఎక్స్ప్లోర్ చేయాలి తన యొక్క ఎన్విరాన్మెంట్. అదొకటి, జాయ్ఫుల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. రెండవది నర్చర్ ద క్యూరియాసిటీ ఆఫ్ ద చైల్డ్ ఎంగేజ్ ఇన్ ఎక్స్ప్లోరేటరీ అండ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ. తర్వాత అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్, ఇన్ఫరెన్సెస్, ఇవి కూడా వీటి ద్వారా నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే అప్పర్ ప్రైమరీ లెవెల్ 6th, 7th, 8th. మనకు పేపర్ 2 కనుక తీసుకున్నట్టయితే సీటెట్ లోపల 6th, 7th, 8th అంటున్నాడు. సో అందుకే ఆ సిలబస్ను ఇక్కడ పికప్ చేసుకున్నాం. ఇందులో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే కాన్సెప్ట్స్ చూడండి, యూపీఏ అప్పర్ ప్రైమరీ లెవెల్ లేదా 6th, 7th, 8th లెవెల్లో కాన్సెప్ట్స్ షుడ్ బి అరైవ్డ్ త్రూ ద యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. పిల్లలు వివిధ రకాల భావనలు ఎలా నేర్చుకోవాలి ఏంది అంటే యాక్టివిటీస్ ద్వారా, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కాన్సెప్ట్స్ని డెవలప్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ది. ఇక రెండవది తీసుకున్నట్టయితే సెకండ్ వన్, ఎంగేజ్ స్టూడెంట్స్ ఇన్ గ్రూప్స్ ఇన్ మీనింగ్ఫుల్ ఇన్వెస్టిగేషన్. పిల్లలు ఏంటంటే గ్రూప్ యాక్టివిటీ, ఒక ప్రాజెక్ట్ యాక్టివిటీ ఇస్తాం, మనం ఇన్వెస్టిగేషన్ చేపిస్తాం పిల్లల ద్వారా. ఎట్లా మీనింగ్ఫుల్ ఇన్వెస్టిగేషన్, గ్రూప్ యాక్టివిటీలో గ్రూప్ ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాం. సో దాని ద్వారా ఏంటంటే పిల్లలు ఏంటంటే ఎంగేజ్ కావాలి గ్రూపు లోపల, మీనింగ్ఫుల్ అర్థవంతమైన పరిశోధన చేయాలి బిడ్డ. ఫర్ ఎగ్జాంపుల్ సింక్ అండ్ ఫ్లూట్ అని ఇస్తాం, మామూలు యాక్టివిటీ, మునుగుతాయా తేలుతాయా అని ఇస్తాం, కొన్ని వస్తువులు ఇస్తాం, ఏవి మునుగుతాయో ఏవి తేలుతాయో హైపాథసిస్ చేయమంట. తర్వాత టెస్టింగ్ ద హైపాథసిస్, మళ్ళీ వాటర్ లేసి టెస్ట్ చేయమంటాం, మళ్ళీ ఇన్ఫరెన్స్ తీసుకోమంటాం. సరే, ఇది ఈ విధంగా పిల్లలు ఏంటి అంటే అదేవిధంగా చిన్న చిన్న మొక్కలు ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ సీడ్స్ ఇస్తాం మనం, ఏవి త్వరగా మొలకెత్తుతాయి వాటిని ఏం చేస్తాం, పిల్లల్ని హైపాథసైజ్ చేయమంటాం. మొక్కలు నాటిస్తాం, ఏవి తొందరగా మొలకెత్తుతాయి. లేదా ఏ నేల లోపల మామూలుగా బీన్స్, చిక్కుడు గింజలు, ఈ బీన్స్ ఏ నేలలో తొందరగా మొలకెత్తుతాయి లేదా ఎక్కువగా బాగా మంచిగా మొక్కలు ఎదుగుతాయి, పెరుగుతాయి. బ్లాక్ సాయిలా, రెడ్ సాయిలా, శాండీ సాయిలా లేదా మిక్స్డ్ సాయిలా. సో అలాంటి వాటిని ఏంటంటే ఒక మీనింగ్ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేయమంటాం గ్రూప్ లోపల. అదేవిధంగా ఎంఫసైజ్ ఆన్ ప్రాసెస్ స్కిల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ అంటే పిల్లల లోపల ప్రక్రియ నైపుణ్యాలు తప్పనిసరిగా వాటిపైన డెవలప్ అయితే చూస్తాం. ఏమేంటి ప్రక్రియ నైపుణ్యాలు? స్కిల్ ఆఫ్ అబ్జర్వేషన్, పరిశీలన నైపుణ్యం అబ్జర్వేషన్ అంటారు కదా. క్వశ్చనింగ్, స్కిల్ ఆఫ్ క్వశ్చనింగ్, ప్రశ్నించుకోవడం. హైపాథసైజింగ్, పరికల్పన చేయడం. టెస్టింగ్ ద హైపాథసిస్, పరికల్పనను పరీక్షించుకోవడం. కొన్ని సందర్భాలు అబ్జర్వేషన్ ద్వారా అవుతుంది, కొన్నిసార్లు ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా కూడా చేస్తారు. అదేవిధంగా ఇన్ఫరెన్స్, నిర్ధారించుకోవడం అంటారు. సో కంక్లూజన్ చేసుకుంటారు. అదే రకంగా తీసుకున్నట్టయితే క్లాసిఫికేషన్, స్కిల్ ఆఫ్ కమ్యూనికేషన్,
మోడల్ మేకింగ్, ఇవన్నిటిని కూడా ఏమంటారంటే ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ అంటారు. బిడ్డ లోపల తప్పనిసరిగా ఈ ప్రాసెస్ స్కిల్స్ అనేది తెలియాలి. సో దీనికి సైంటిఫిక్ మెథడ్ చాలా దగ్గరగా లింక్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారు, ఎంఫసైజ్ ఆన్ ద ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ ద సైన్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఇది యూపీ లెవెల్లో అప్పర్ ప్రైమరీ స్టేజ్ లోపల. ఇక నెక్స్ట్ ఎయిమ్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్. ఇందులో లాస్ట్ది ఏంటంటే మరి సైన్స్ బోధన లక్ష్యాలు ఏంటి ప్రధానంగా అంటే ఎబోవ్ ఆల్, ఫస్ట్ వన్ ఏంటంటే పైవన్నీ కూడా ఉంటాయి, వాటితో పాటు పైవన్నీ కదా, వీటితో పాటు ఏంది సైన్స్ యాజ్ ఎ సోషల్ ఎంటర్ప్రైజ్ అంటున్నాడు. అంటే సైన్స్కు సమాజానికి దగ్గర సంబంధం ఉంది, సైన్స్ అనేది సమాజంతో కలిసే ఉంది, సమాజానికి ఉపయోగపడాలి కదా, అవునా కదా. సైన్స్ అనేది ఒక సోషల్ ఎంటర్ప్రైజెస్గా ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. అంటే సమాజానికి యూస్ఫుల్ కాకపోతే ఇప్పుడు పరిశోధన చేస్తున్నారు, ఇన్స్పైర్ ప్రాజెక్టులు వేస్తారు మనకు 6th 7th వెళ్ళే ఇన్స్పైర్ ప్రాజెక్టులకు పిల్లలకు మామూలుగా మీకు తెలిసే అవకాశం ఉంది. మరి అది ఎందుకు ఆ బిడ్డ తయారు చేసే ఇన్వెస్టిగేషన్ కానీ రీసెర్చ్ కానీ పరిశోధన కానీ తప్పనిసరిగా ఇట్ షుడ్ బి యూస్ఫుల్ అంటాం మనం, సమాజానికి ఉపయుక్తంగా ఉండాలి తప్పనిసరిగా, లెస్ కాస్ట్ తక్కువ ఖరీదు అని మిగతా అంశాలు వస్తాయి. ఏదైనా సైన్స్ అయితే సోషల్ ఎంటర్ప్రైజ్. తర్వాత రెండవది నెక్స్ట్ ఏంటంటే కల్టివేట్ సైంటిఫిక్ టెంపర్ లేదా సైంటిఫిక్ అటిట్యూడ్స్ అని కూడా చెప్తాం. శాస్త్రీయ వైఖరులు పిల్లల్లో డెవలప్ కావాలి, సైంటిఫిక్ టెంపర్ అనేది ఉండాలి. అంటే ఏదైనా బట్టి మూఢనమ్మకాలు నమ్మొద్దు పిల్లవాడు, అవునా కాదు. సో ఇవంతా ప్రిజర్వేషన్, ఏదైనా పని చేసేటప్పుడు పట్టుదలతో పనిచేయాలి బిడ్డ. ఏదైనా బిడ్డ లోపల కల్టివేట్ సైంటిఫిక్ టెంపర్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఎయిమ్స్ ఆఫ్ సైన్స్ టీచింగ్. అదేవిధంగా పిల్లల లోపల క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ కావాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నిశ్చితంగా పరిశీలించాలి, ఆలోచించాలి, క్రిటికల్గా ఆలోచన అనేది చేయాలి. అదేవిధంగా ఆబ్జెక్టివిటీ అనేది ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, సబ్జెక్టివ్గా ఉండదు ఆబ్జెక్టివ్. ఇంతకుముందు అనుకున్నాం ఫ్రీడమ్ ఫియర్ నిజాన్ని చెప్పడంలో ఎప్పుడు కానీ ఆ యొక్క ఫియర్ అనేది ఉండకూడదు. సో ఇవి మనకు ఎయిమ్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్లో వీటన్నిటితో పాటు ఇవి కూడా అడాప్ట్ చేశారు. ఇవి ఎన్సిఎఫ్ మనకేంటంటే సైన్స్ ఈవీఎస్ గురించి ప్రస్తావన చేసింది. సో 1 to 2 మార్క్స్ అనేది తప్పనిసరిగా వస్తుంది. ముఖ్యంగా మీరు ఏంటంటే టెక్స్ట్ బుక్ ముందటనే ఫస్టే మనకి ఇస్తాడు ఎన్సిఎఫ్ గురించి ఏమేమి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సైన్స్ ఇచ్చారో ప్రతి టెక్స్ట్ బుక్లో ముందు ఇస్తారు. దయచేసి అక్కడ కూడా మీకు కాంటెంట్ దొరుకుతుంది, లేదా ఎన్సిఎఫ్కి సంబంధించింది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా మళ్ళొకసారి చూద్దాం. ఈరోజు ఈ ఎన్సిఎఫ్ 2005 సైన్స్ ఈవీఎస్ గురించి ఏం తెలియజేస్తుంది అని అంటే, ఒకటి గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్ అంటే ఏందో చెప్పింది. అదేంటిదట అంటే ట్రూ టు చైల్డ్ ఉండాలి, రెండవది ట్రూ టు లైఫ్ ఉండాలి, మూడవది తీసుకున్నట్టయితే ట్రూ టు సైన్స్ ఉండాలని చెప్తుంది. ఇక బేసిక్ క్రైటీరియా ఆఫ్ వ్యాలిడిటీ ఏంటంటే కాగ్నిటివ్ వ్యాలిడిటీ ఉండాలి, అంటే కాంటెంట్ కానీ ప్రాసెస్ కానీ లాంగ్వేజ్ కానీ పెడగాజికల్ ప్రాసెస్ కానీ ఏజ్ అప్రాప్రియేట్గా ఉండాలి. అదేవిధంగా టు రీచ్ కాగ్నిటివ్ లెవెల్ ఆఫ్ ద చైల్డ్, పిల్లల యొక్క స్థాయికి అనుగుణంగా ఏజ్ అప్రాప్రియేట్గా పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఆ స్థాయిలకు అనుగుణంగా ఉండాలని చెప్తుంది. రెండవది కాంటెంట్ వ్యాలిడిటీ, అంటే కరెక్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. తర్వాత ప్రాసెస్ వ్యాలిడిటీ, ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ మెథడ్ తీసుకుంటాం. ఇక్కడ ప్రాసెస్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ మెథడ్ చెప్తాం మనం, సైంటిఫిక్ అప్రోచ్ అంటాం లేదా మెథడ్ అంటాం. అది వ్యాలిడ్గా ఉంటుంది. ఏదైతే మెథడ్ ఉంటుందో మనం నేర్చుకునే పద్ధతి కానివ్వండి, ప్రాసెస్ కానివ్వండి, అది వ్యాలిడ్గా ఉండాలి. ప్రాసెస్ ప్రక్రియ అనేది కదా. సో ప్రాసెస్ ప్లస్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సైన్స్ అంటాం మనం. ఏదైనా కూడా ఆ ప్రాసెస్ అనేది వ్యాలిడ్గా ఉండాలి. హిస్టారికల్ వ్యాలిడిటీ అంటున్నారు, అంటే సైన్స్ ఏ విధంగా డెవలప్ అయింది. హిస్టారికల్ మనం చెప్పే అంశాలు అంటే అవి ఇవి కల్పితాలు కాకుండా హిస్టారికల్ వ్యాలిడిటీగా ఉండాలి, వ్యాలిడ్గా ఉండాలి అనేది ఇక్కడ మెయిన్ అంశం. ఎన్విరాన్మెంటల్ వ్యాలిడిటీ ఉండాలి. ఎన్విరాన్మెంట్ అనేది మనం లోకల్ టు గ్లోబల్ అని చెప్పడం జరుగుతుంది, అవునా కాదు. అదేవిధంగా లాస్ట్ వన్ ఎథికల్ వ్యాలిడిటీ, అంటే హానెస్టీ కానీ కోఆపరేషన్ కానీ బిడ్డ లోపల డెవలప్. నిజాయితీ అనేది చాలా ఇంపార్టెంట్ సైంటిస్టులకు. ఫలితాలను అబద్ధం తారుమారు చేయొద్దు. ఏంటి అంటే హానెస్టీనెస్ అనేది సైంటిస్ట్ ప్రాణం. అదేవిధంగా కోఆపరేషన్. సో ఇలాంటి అదేవిధంగా ఇక్కడ ఏమనుకున్నాం, సబ్జెక్టివిటీ ఉండద్దు, ఆబ్జెక్టివిటీ అనేది ఉండాలి. రిజల్ట్స్ ఏ వస్తావి చెప్పాలి, ఆబ్జెక్టివ్గా ఉండాలి. సో ఇవి ముఖ్యమైన ఈ యొక్క బేసిక్ క్రైటీరియా ఆఫ్ వ్యాలిడిటీ. ఇందులోకెళ్ళి కూడా డెఫినెట్ క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. ఇక ప్రైమరీ స్టేజ్ ఆఫ్ ఆబ్జెక్టివ్లోకెళ్ళి కూడా ఖచ్చితంగా మనకు బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఏమేంటిది, జాయ్ఫుల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద వరల్డ్ లేదా ఎన్విరాన్మెంట్ ఉండాలి. నర్చర్ ద క్యూరియాసిటీ ఆఫ్ ద చైల్డ్, చైల్డ్ అప్పుడు క్యూరియాసిటీని నర్చర్ చేసే విధంగా ఉండాలి. చైల్డ్ ఎంగేజ్ ఇన్ ఎక్స్ప్లోరేటరీ అండ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ, పిల్లవాడు ఎట్లా ఉండాలి మెథడ్, ఎక్స్ప్లోరేటరీ అండ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీగా ఉండాలి.
తర్వాత అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్, ఇన్ఫరెన్స్ అనేవి ఇచ్చారు. ఇక యూపీ లెవెల్ ఏంటంటే కాన్సెప్ట్స్ షుడ్ బి అరైవ్డ్ త్రూ ద యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెరిమెంట్. 6th, 7th లెవెల్లో 8th లెవెల్లో కాన్సెప్ట్స్ను యాక్టివిటీస్ ద్వారా, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా బిడ్డ అనేది నేర్చుకోవాలి. కాన్సెప్ట్ షుడ్ బి అరైవ్డ్. ఎంగేజ్ స్టూడెంట్స్ ఇన్ గ్రూప్స్ ఇన్ మీనింగ్ఫుల్ ఇన్వెస్టిగేషన్. పిల్లల్ని గ్రూపుల్లో గ్రూప్ ప్రాజెక్ట్ లోపల ఒక మీనింగ్ఫుల్ పరిశోధన చేయడానికి ఎంగేజ్ చేయడం అనేది ఇచ్చారు. ఎంఫసైజ్ ఆన్ ద ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్. బిడ్డ లోపల తప్పనిసరిగా సైన్స్ యొక్క ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే డెవలపింగ్ ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ ద సైన్స్. అందులో అనుకున్నాం కదా, మమ్మల్ని అబ్జర్వేషన్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ అంటాం. అబ్జర్వేషన్, క్వశ్చనింగ్, హైపోథసైజింగ్, ఎక్స్పెరిమెంటేషన్ లేదా టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అంటాం. ఇన్ఫరెన్స్, అదేవిధంగా క్లాసిఫికేషన్, స్కిల్ ఆఫ్ కమ్యూనికేషన్, మోడల్ మేకింగ్, ఇవన్నిటిని కూడా ప్రాసెస్ స్కిల్స్ అంటాం, ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ అంటాం. బిడ్డలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాసెస్ స్కిల్స్ అనేవి డెవలప్ కావాలి. అదేవిధంగా ఎయిమ్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అంటే ఇవన్నిటితో పాటు సైన్స్ యాజ్ ఎ సోషల్ ఎంటర్ప్రైజ్గా ఉండాలి. అంటే సమాజానికి జోడించబడి ఉండాలి. ఏది చేసినా మనం సైన్స్ వేరు, సమాజం వేరు కాదు, ఈ రెండు ఒక బండి చక్రాలుగా చెప్పబడుతుంది. ఏ పరిశోధన అయినా కూడా సమాజానికి యూటిలైజ్ కావాలి. ఇప్పుడు కరోనా వ్యాధి నుండి మనం ప్రపంచాన్ని కాపాడింది ఎవరు అంటే సమాజాన్ని, ఎవరు అంటే మనకు సైన్సే కదా, ఇన్వెస్టిగేషన్ పరిశోధనే కదా, రకరకాల టీకాలు వచ్చేది. సో ఈ విధంగా పరిశోధనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమాజానికి ఉపయుక్తంగా ఉండాలి, సమాజానికి తోడ్పడేదిగా ఉండాలి. అదేవిధంగా కల్టివేట్ సైంటిఫిక్ టెంపర్. ముఖ్యంగా సైంటిఫిక్ అటిట్యూడ్స్ డెవలప్ కావాలి. తప్పనిసరిగా మూఢనమ్మకాలు నమ్మకూడదు, అవును కదా, సూపర్స్టిషన్స్ బిలీవ్ చేయొద్దు. సో ఈ విధంగా మూఢనమ్మకాలు అనేవి తొలగిపోవాలి. ఆ విధంగా సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ అటిట్యూడ్స్ డెవలప్ కావాలి. పిల్లలు క్రిటికల్ థింకింగ్, ఆబ్జెక్టివిటీ, అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ ఫియర్ అనేది డెవలప్ అయి ఉండాలి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మరొక వీడియోలో మరొకసారి కలుసుకుందాం. దయచేసి ఎవరైనా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే తప్పనిసరిగా చేసుకోవాలని వేడుకుంటూ, అదేవిధంగా ఈవీఎస్ సంబంధించిన ఒక 2-3 టాపిక్స్ చెప్పాలని చెప్పేసి మన మిత్రులకెళ్ళి రిక్వెస్ట్ కూడా రావడం జరిగింది. సో సిడిపి మనం చేసుకుంటున్నాం. ఒకవేళ తప్పనిసరి ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా ఈ పెడగాజమీకి సంబంధించింది, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ ఈవీఎస్, అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఎవాల్యుయేషన్ పైన, టీఎల్ఎం పైన ఒక 2-3 చిన్న వీడియోస్. సో తప్పనిసరిగా మీకు ఏంటంటే ఒక సపోర్ట్గా సీటెట్లో ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా మరొకసారి కూడా విజ్ఞప్తి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే మన ఛానల్కు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.